హాయ్ ఫ్రెండ్స్, మేకోవర్ రైస్ ఉంటుంది కదా, దాంతో ఈరోజు ఒక రెసిపీ చూపిస్తున్నాను. మీకు ఈ మాత్రం ఉంది. మీకు నిమ్మకాయలు ఉంటే ఓకే, నిమ్మకాయతోటి ఇలా రసం పిండి పక్కన పెట్టుకోండి. లేదు నిమ్మకాయ లేదు అని అంటే ఇది చూసారా, నిమ్మప్పులో కొద్దిగా వాటర్ పోసుకొని అది ఇలా కలిపేసేసి ఒక పక్కకు పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే అది వాటర్ అంతా ఇదైపోయి దానివల్ల ఏమవుతుందంటే వాటర్లో నిమ్మప్పు కరిగిపోయి నిమ్మరసంలాగా కనపడుతుంది మనకి. మిగిలిన ఆ అన్నానికి సుమారుగా ఒక 5-6 స్పూన్ల నూనె పడుతుంది. ఈ మాత్రం నూనె సరిపోతుంది. నూనె కొద్దిగా వేడెక్కగానే మనం తీసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటికి వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగితే తర్వాత తాలింపు గింజలు వేసేసుకోవచ్చు. ఈ మాత్రం వేగిన తర్వాత కొంచెం పక్కకు అనుకొని ముందుగా తీసి పెట్టుకున్న తాలింపు గింజలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకోండి. పచ్చిమిర్చిలో మనకు కావాల్సినంత ఉప్పు ఉంటుంది కదా, అది కొద్దిగా వేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి తినడానికి వేలుగా ఉంటుంది. కారంగా కాకుండా ఉప్పుగా కారంగా ఉంటుంది. తర్వాత కరివేపాకు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ కనపడేలాగా కొంచెం పక్కకు పెట్టుకోండి. దీంట్లో ఇంగువ, తర్వాత కొద్దిగా పసుపు. నిమ్మకాయ రసం కదా మనం వేస్తుంది, అంటే దానికోసమని పసుపు వేస్తే నిమ్మకాయ పులిహోరలాగా బాగుంటుంది ఇది. ఇప్పుడు అన్నం ఉంది కదా, ఆ రైస్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోండి. ఇలా కలిపేటప్పుడే మనకి మిగిలిన కొద్దిగా ఉప్పుని వేసేసుకోండి. ఇంకొకటి, ఇలా కలిపిన తర్వాత ఉప్పు కొద్దిగా టేస్ట్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని నిమ్మరసం పోసుకోవాలి. స్టవ్తో ఉన్నప్పుడు నిమ్మరసం పోస్తే చేదు వచ్చేస్తుంది. అర్థమైందా? మనం ఆల్రెడీ గింజలు తీసి పెట్టేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా పోసేసుకోవచ్చు. అంతే. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసేసి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా తాలింపు అన్నం రెడీ. ఈ కాలంలో ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్ ఇలా ఏవేవో వచ్చేసినాయి కదా, ఇవన్నీ పాతకాలం నాడు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. ఇలా చేయించుకొని తింటే దాని టేస్టే వేరప్ప.